తాజా అంశాన్ని చూస్తున్నాం. గులియన్ బారీ సిండ్రోమ్తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. గౌహర్ జాన్ అనే మహిళ చికిత్స పొందుతూ చనిపోయారు. వీటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, గౌహర్ జాన్ ఎప్పుడు మృతి చెందారు, ఎన్ని రోజులు చికిత్స పొందారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? గుంటూరు జిల్లా ప్రముఖ ఆసుపత్రి అయినటువంటి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఈ రాత్రి జీబీఎస్ వ్యాధితో మరొక మహిళ మృతి చెందడం జరిగింది. అయితే ఇది జీజీహెచ్ కి సంబంధించి రెండో మృతిగా చెప్పవచ్చు. గత 3 రోజుల కిందట మొదటి కేసు కూడా జీజీహెచ్ లోనే నమోదైంది. మృతి కేసు ఆమె ప్రకాశం జిల్లా చెందినటువంటి అలసంద్రపల్లి కమలమ్మ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఈ రోజు మరొక కేసు, మృతి చెందిన కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ షేక్ గఫూర్ జాన్ అనే మహిళ, గుంటూరు మహిళ, ఈ నెల 2వ తేదీన జీబీఎస్ వ్యాధితో బాధపడుతూ జీజీహెచ్ కి వైద్యం కోసం రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 2వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆమెకు మెరుగైన వైద్యం అందించారు జీజీహెచ్ వైద్యులు. ఆమె క్రమంగా కోలుకుంటూ ఉంది. అయితే ఊహించిన విధంగా రాత్రి ఆమెకు మళ్ళీ వ్యాధి తీవ్రత పెరగటం వల్ల ఆమె రాత్రి చనిపోవడం జరిగింది. అయితే ఈమె చనిపోవడం వెనుక జీబీఎస్ తో పాటు ఇతర ఆమెకి రోగ నిరోధక సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గుంటూరు జీజీహెచ్ లో ఈ జీబీఎస్ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్యతో ఈ మృతితో రెండుకి చేరుకుంది. అయితే ఈ గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. గత సోమవారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్ర స్థాయిలో కూడా ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో కూడా వైద్యులందరూ కూడా సూచించిందంటే జీబీఎస్ వ్యాధిలో సోకిన వాళ్ళు కేవలం 5% వరకే మృతులు నమోదు అవుతున్నారని, మిగిలిన వారంతా కూడా క్షేమంగా నయమై వాళ్ళంతా ఆరోగ్యంతో ఇంటికి వెళ్తున్నారని కూడా వైద్యాధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈ యొక్క జీబీఎస్ వ్యాధి సోకిన వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల వారిలో మెరుగైన వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటున్నారని, వెంటనే నయమవుతుందని కూడా చెప్తున్నారు. ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా దాదాపు అన్ని జీజీహెచ్లకు కూడా అందుబాటులో ఉంచేలాగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి కొత్త జీబీఎస్ కేసులు మృతి కేసులు నమోదు కాకూడదనే ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైద్యులు కావచ్చు తీవ్రంగా దృష్టి సారించారు. అయితే ప్రస్తుతానికి జీజీహెచ్ లో అయితే ఈ రాత్రి చనిపోయింది ఈ గౌహర్ జాన్వి అనేది దాదాపు 40 నుంచి 50 ఏళ్ళ వయసు ఉంటుంది. అంటే ప్రస్తుతం అయితే ఏమి కాకుండా మొత్తం 5 కేసులు అయితే జీజీహెచ్ లో ఉన్నాయి. ఈ 5గురు కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, వాళ్ళకైతే ఆ వ్యాధి తీవ్రత అధికంగా లేదని, వాళ్ళంతా కోలుకుంటున్నారని కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు తెలిపారు. వీళ్ళంతా కూడా మామూలు జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారని, వాళ్ళ ఆరోగ్యం అన్ని విధాలా బాగుందని, ఎవరు కూడా జీబీఎస్ గురించి ఆందోళన అవసరం లేదని, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మేము వెంటనే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే కూడా హాస్పిటల్కి వచ్చి జీబీఎస్ పరీక్షలు చేయించుకొని ఆ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే హిమోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.